ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రము. ఈరోజు దేవుని యొక్క మాటలు లూకా సువార్త 5వ అధ్యాయము 37, 36 చూసుకుంటే, ఎవడును పాత తిత్తులలో కొత్త ద్రాక్షరసము పోయుడు, పోసినడలా క్రొత్త ద్రాక్షరసము తిత్తులు పిగుల్చును, రసము కారిపోను, తిత్తులు పాడగును. అయితే క్రొత్త ద్రాక్షరసము క్రొత్త తిత్తులోనే పోయవలెను. హల్లెలూయా. ఈ సమయంలో క్రొత్త తిత్తులు అంటే నూతన హృదయము, నూతన స్వభావము. అయితే కొందరు ప్రభువుని నమ్ముకున్న తర్వాత, ప్రభువుని హత్తుకున్న తర్వాత 1, 2, 3 సంవత్సరములు పరిశుద్ధముగా జీవించి పిమ్మట తమ పాత అపవిత్రమైన జీవితానికి తిరిగిపోతారు. వారు ఎవరైనా సరే సిలువ యొద్దకు నడిపించబడాలి. వారి జీవితంపై ఉన్న చీకటి విరిచివేయబడాలి. అంటే అదే విధముగా ఎస్కేలు గ్రంథము 36వ అధ్యాయం 25, 26 చూసుకుంటే, అక్కడ మీ విగ్రహం వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు కూడా తీసివేసేదను అంటుండు. ఒక క్రొత్త తిత్తిగా మారాలంటే, క్రొత్త నూతనమైన హృదయముగా మనం మారాలంటే, నువ్వు క్రీస్తు పరిచర్ను చేయాలనుకుంటే అందులో ఎంతో అపాయం ఉందని గ్రహించాలి. అంటే నూతన హృదయం లేకుండా ప్రభు సేవ చేయాలంటే కష్టం. అంటే అకస్మాత్తుగా మనం ఒక పాపంలో పడిపోవచ్చు. అయితే ఇలా జరగడము అంటే, ఒక పాస్టర్ గారు, ఒక దైవ సేవకుడు ఒక సంఘములో ఆయన వెళ్ళి ప్రసంగిస్తున్నప్పుడు, ఆయన సంఘములో ఒక పాస్టరు, ఒక వ్యక్తి ఆయన చూడడానికి వచ్చినప్పుడు ఈ భక్తుడు ఈ యొక్క సేవకుడు అడుగుతున్నారు, నువ్వు పరిశుద్ధ జీవితము జీవిస్తున్నావా అని అడిగినప్పుడు అతను నేను లేదు ఒక సంఘంలో ఒక స్త్రీతో నేను జీవితాన్ని గడుపుతున్నాను అంటున్నారు. అంటే ఇక్కడ నీ యొక్క హృదయములో క్రియ చేయుచున్నదా? అంటే పరిశుద్ధాత్మ నియమము నీ హృదయములో క్రియ చేయుచున్నదా, లేక అపవిత్రాత్మ ఉన్నదా? జాగ్రత్త. ప్రసంగ వేదిక అంటే బలిపీఠం ఎక్కేటప్పుడు నీవు పరిశుద్ధపరచబడిన పాత్రగానో, భయముతోనో, వణుకుతోనో నడుచుకోవాలి. నూతన హృదయము, నూతన చిత్తము, నూతన ఆలోచనలు లేకుండా నువ్వు దేవునికి పని చెయ్యలేవు. మీ యందు నా ఆత్మను ఉంచుదును. అయితే క్రొత్త తిత్తులు లేకుండా, నూతనమైన హృదయం లేకుండా గొప్ప విజయాలు మనము చూడలేము. ఇంకోటి, నీవు కోపిష్టివైతే, నీవు ఆవేశమును అణుచుకొనలేని వ్యక్తివైతే నువ్వు వేదిక మీద నిలబడి సాక్ష్యము చెప్పకూడదు. నీ చుట్టూ ఆత్మీయ ఓటమిని, రోగమును వ్యాపింపజేస్తావు. జాగ్రత్త. క్రొత్త హృదయము లేకుండా క్రొత్త ద్రాక్షరసము నువ్వు దాచుకోలేవు. నూతన హృదయాన్ని నువ్వు పొందుకోలేవు. అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే, పాత స్వభావమే మనలో ఉంటే క్రొత్త ద్రాక్షరసము, ఇప్పుడు నువ్వు క్రొత్త ద్రాక్షరసం ఏం చేస్తుందంటే ఆ పాత తిత్తులను పగల కొట్టేస్తుంది, కారిపోతుంది, వేస్ట్ అయిపోతుంది. నీ నూతన హృదయం మార్చబడాలి. నీలో ఉన్నటువంటి కార్యములు మార్చబడాలి. నీ హృదయం మార్చబడాలి. నీ హృదయం నూతనంగా మార్చబడాలి. నీ హృదయము కఠినమైన హృదయము మాంసపు గుండెగా మార్చబడాలి. నీలో ఏదైతే అపవిత్రత ఉన్నదో అది మార్చబడాలి. నీ యొక్క అపవిత్రతను తొలగించబడాలి. కాబట్టి నువ్వు అప్పుడే క్రొత్త తిత్తిగా లేదా నూతన హృదయముగా నువ్వు ఉండగలుగుతావు. ద్రాక్షరసాన్ని నువ్వు దాచుకోగలుగుతావు. హల్లెలూయా. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్.